వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ అనే పేరు వెనుక ఒక కంపెనీగా కంటే ఒక పొలిటికల్ వెపన్ లా వినిపిస్తుంది. మంచిర్యాల జిల్లా అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీసు మరియు సివిల్ సర్వీస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీరు ఐపీఎస్ అధికారులా లేక వివేక్ వెంకటస్వామి కంపెనీ ఉద్యోగులా అంటూ ఆయన విసిరిన సవాల్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఉపాధి హామీ నిధుల నుంచి సింగరేణి ఇళ్ల పట్టాల వరకు, క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం నుంచి పోలీస్ స్టేషన్ సంతకాల వరకు చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న హైడ్రామా గురించి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ అనే పేరు హాట్ టాపిక్ గా మారింది. అది ఒక కంపెనీ కదా అనుకుంటున్నారా? కానీ మంచిర్యాల జిల్లా అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పోలీస్ మరియు సివిల్ సర్వీసెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మీరు ఐపీఎస్ అధికారులా లేక వివేక్ వెంకటస్వామి కంపెనీ ఉద్యోగులా అంటూ ఆయన విసిరిన సవాల్ పెను తుఫాన్నే సృష్టిస్తోంది. క్యాతన్పల్లి ఘటనలో 14 రోజుల జైలు శిక్ష తర్వాత బెయిల్ పొందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తగ్గేదేలే అంటున్నారు. కోర్టు నిబంధనల ప్రకారం ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని కోర్టు షరతులు విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో హాజరై స్టేషన్ బయటకు రాగానే ఆయన అధికార పక్షంపై, ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి లక్ష్యంగా నిప్పులు చెరిగారు. అధికారుల తీరుపై బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంచిర్యాల జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ప్రభుత్వ అధికారులా లేక విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులా అంటూ ప్రశ్నించడం సంచలనం రేపింది. తనను జైల్లో వేసినంత మాత్రాన భయపడబోనని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను కాంగ్రెస్ వైపు లాగేందుకు పోలీసులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి పిఏ ఒత్తిడితో బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఆపేయడం ఏంటని ఆయన నిలదీశారు. కాంగ్రెస్లోకి రాకపోతే పనులు జరగనివ్వబోమని పోలీసులు బెదిరిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు తన వద్ద ఉన్నాయని సుమన్ బాంబు పేల్చారు. రాజకీయాలతో పాటు ప్రజల సమస్యలను కూడా సుమన్ బలంగా వినిపిస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో కొత్త గనుల పేరుతో మంత్రి వివేక్ డ్రామాలు ఆడుతున్నారని, గెలిచి 2 ఏళ్లు దాటినా పెండింగ్లో ఉన్న 2800 పైచిలుకు ఇళ్ల పట్టాలను ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగుల భర్తీలో జరుగుతున్న జాప్యంపై సింగరేణి కార్మికుల్లో నెలకొన్న అసంతృప్తిని ఆయన అస్త్రంగా చేసుకున్నారు. మెడికల్ బోర్డు విషయంలో కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ప్రజా పోరాటం తప్పదని హెచ్చరించారు. మంత్రి వివేక్ రామకృష్ణాపూర్లో కొత్త మైన్ తీసుకువస్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మైన్స్ రాలేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. మంత్రి వివేక్ చెబుతున్న కొత్త మైన్ ముచ్చట అంతా అబద్దమని, అది కేవలం పాత ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ మాత్రమేనని కొట్టిపారేశారు. గతంలో తాము తెచ్చిన జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు ఇస్తే ఇప్పుడు వందలాది అప్లికేషన్లను ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక జాప్యం జరిగిందన్నారు. ఇప్పుడు దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిందే తప్ప మంత్రి వివేక్ చేసింది ఏమీ లేదన్నారు. దీంతో ఈ ప్రాంతంలోని 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ఏం లేదని, మంత్రి వివేక్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలని రామకృష్ణాపూర్ ప్రజలు గమనించాలన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మందమరి డివిజన్లో కాశీపేట 2 ఇంక్లేన్ అండర్ గ్రౌండ్ మైన్ తీసుకువచ్చానన్నారు. మరోవైపు కేతన్పల్లి మున్సిపల్ పీఠంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని, 3 వారాల్లో కేతన్పల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పెట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎన్నిక నిర్వహించాలన్నారు. గత నెల 13న కౌన్సిలర్లు గెలిస్తే ఇప్పటిదాకా వాళ్లు స్థానికంగా లేకుండా ఎక్కడో ఉండే పరిస్థితి కాంగ్రెస్ పెద్దలు తీసుకువచ్చారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి త్వరగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేలా చూడాలన్నారు. కౌన్సిలర్లను క్యాంపుల పేరుతో నిర్బంధించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని సుమన్ ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పు వచ్చినా కేతన్పల్లి చైర్మన్ ఎన్నికను ఎందుకు వాయిదా వేస్తున్నారని అధికారులను డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి వివేక్ కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి త్వరగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేలా చూడాలన్నారు. బాల్క సుమన్ చేసిన విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులు అనే పదం ఇప్పుడు ఒక పొలిటికల్ బ్రాండ్ లాగా
విమర్శలకు వేదికైంది. మరి ఈ తీవ్ర స్థాయి ఆరోపణలపై జిల్లా కలెక్టర్ లేదా డీసీపీ స్పందిస్తారా, లేక మంత్రి వివేక్ వర్గం దీనికి ధీటైన కౌంటర్ ఇస్తుందా? ఏది ఏమైనా జైలు నుంచి బయటకు వచ్చిన సుమన్ మరింత దూకుడుగా మారడంతో చెన్నూరు రాజకీయం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తుంది.